మీ నడుం నొప్పి క్యాన్సర్ కావచ్చా? నేను మీ డాక్టర్ ప్రవీణ్, వైజాగ్ పెంటిని. ఈ వీడియో చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. నా దగ్గరికి 2 గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. కొందరు, డాక్టర్ గారు, మా ఇంట్లో మా పేరెంట్స్లో ఒకరికి క్యాన్సర్ ఉంది, నాకు 4 రోజుల నుంచి నడుం నొప్పి ఉంది, ఇది క్యాన్సర్ కావచ్చా అని అడుగుతూ ఉంటారు. ఇంకొకరు, తెలిసిన వాళ్ళే, పేషెంట్ ఫ్యామిలీసే, కానీ నెలల తరబడి, వారాల తరబడి నడునొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. డాక్టర్ గారిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి డాక్టర్ని సంప్రదించరు. గత నెలలో ఇలా వచ్చిన 3 పేషెంట్స్కి క్యాన్సర్ డిటెక్ట్ అయింది. కేవలం నడునొప్పితో వచ్చారు. సో మీరు ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ 2 గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు. ఒకరు అతిగా భయపడుతున్నారు, ఇంకొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. మామూలుగా నడునొప్పితో వచ్చిన పేషెంట్స్లో క్యాన్సర్ అయ్యే ఛాన్స్ 100లో 99.5% ఉండదు, 0.5% ఉండొచ్చు. మరి ఎవరు భయపడకూడదు, ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు, ఈ విషయం మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మీరు మధ్య మధ్యలో చూశారనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ బిట్స్ అండ్ పీసెస్లో అర్థమవుతుంది. మిడిమిడి జ్ఞానం మహా ప్రమాదకరం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు నడునొప్పి ఎన్ని రోజుల నుంచి వస్తుంది, మీ వయసు ఎంత, మీకు ఎటువంటి అలవాట్లు ఉన్నాయి, మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ఇలాంటి కొన్ని పాయింట్స్ బట్టి, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి మన నడునొప్పి క్యాన్సర్ అవ్వచ్చా అవ్వకపోవచ్చా అని డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి, మీ వయసు 50 సంవత్సరాల కంటే తక్కువ, మీరు ఎప్పుడు స్మోక్ చేయలేదు, మీ నడునొప్పి 4 వారాల కంటే తక్కువ సేపు నుంచి ఉంది, మీ బ్లడ్లో ESR <20 ఉంది అంటే ఆ నడునొప్పి క్యాన్సర్ అయ్యే ఛాన్స్ లేనే లేదు. అలాగే మీ వయసు 50 సంవత్సరాల కంటే ఎక్కువ, మీ ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి క్యాన్సర్ హిస్టరీ ఉంది, మీకు స్మోకింగ్ అలవాటు ఉంది, మీకు నడునొప్పి 4 వారాల కంటే ఎక్కువ వస్తుంది, నైట్ పూట ఎక్కువ నొప్పి వస్తుంది, అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అంటే మీకు ఆకలి తగ్గడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి, సాయంత్రం పూట జ్వరం వస్తుంది, ఇలాంటి లక్షణాలు ఉన్నాయనుకోండి, మీరు తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మీరు ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్ అనుకోండి, నడునొప్పి వస్తే ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి ఆలోచించకుండా డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. సో ఇన్ కట్ షార్ట్, రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని జాగ్రత్తగా గుర్తించుకోండి. మోర్ దెన్ 50 years, స్మోకింగ్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్, మీ బ్యాక్ పెయిన్ ఆఫ్ మోర్ దెన్ 4 weeks డ్యూరేషన్ అంటే 4 వారాల కంటే ఎక్కువ ఉన్న నడునొప్పి, నైట్ పూట ఎక్కువ వచ్చే నొప్పి, అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అంటే బరువు తగ్గిపోతుంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో 2 అంతకంటే ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ మీకుంటే తప్పకుండా మీ డాక్టర్ని వెంటనే సంప్రదించండి. చిన్న బేసిక్ బ్లడ్ ప్రొఫైల్లో అవసరమైతే ఇమేజింగ్ చేస్తారు, దాన్ని బట్టి మీకు ఏంటి ప్రాబ్లం అని చెప్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.